సార్ నేను ముమ్మరారం ఫనీనండి, ఫనీ మాట్లాడుతున్నాను. ఈ టైంలో ఫోన్ చేసావేంటయ్యా? సరే ఏంటి నాతో పని? గొట్టుముక్కల పద్మారావు గారు అన్నాయన మీతో జోకర్ సినిమా తీశారు కదండి. తీశారు. దానికి ఫస్ట్ టైం మ్యూజిక్ కూడా చేశాను నేను. మీ ఏప్రిల్ 1 విడుదల సినిమా ప్రొడక్షన్ లో కూడా ఆయనకు సంబంధం ఉంది కదండి, టైటిల్స్ లో చూసానండి. అవును, ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇందాక కుకట్పల్లి వెళ్తే ఆయన ఫోటో ఉన్న బ్యానర్ కనపడిందండి. ఆయన మొన్నే చనిపోయారటండి. ఈ నెల 21ని ఆయన పెద్ద కర్మటండి. కళ్ళ ముందు ఆ పద్మారావు గారు కనిపించారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న, తమ్ముళ్ళు అందరూ తెలుసు నాకు. ఆనాటి నుంచి గత 3 ఏళ్ల దాకా నాతో చాలా సన్నిహితంగా ఉన్న మనిషి ఆ పద్మారావు గారి గతమంతా గుర్తు రావడం మొదలెట్టింది నాకు. కంచు కవచం అన్న సినిమాతో ఆయన సినిమా కెరీర్ మొదలైందంట. ఏప్రిల్ 1 విడుదల సినిమా తీస్తున్న టైంలో మండవ గోపాలకృష్ణ గారి ద్వారా ఆయన నాకు పరిచయం అయ్యారు. సినిమాలో పక్క, రాజకీయాలు ఇంకో పక్క. సినిమా కూడా తక్కువే గాని రాజకీయాల్లో చాలా బిజీగా ఉండేఆయన. ఎప్పుడు ఏవో పోలు మాట్లాడుతూ ఉండేవారు. వారి పెద్దమ్మాయి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. డైరెక్టర్ అయ్యాక కేసీఆర్ గారి మీద డాక్యుమెంటరీ తీశారు, సినిమా కూడా తీశారు. అలాంటి పద్మారావు గారు ఇలా ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం బాధాకరమే. ఈ పాటికైనా స్వర్గలోకంలో విహారం చేస్తా ఉంటారు. ఎప్పటికైనా అలా చేయాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం పద్మారావు గారు.